ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. మనకు కావలసిన ఆకారంలో పోత పోస్తాం. కరిగి నీరు ఏ తత్వం అంటాం? జలతత్వం. పోత పోస్తే అది పృథ్వీతత్వం గట్టిపడుతుంది. కానీ పృథ్వీతత్వంలో ఉన్నటువంటి ఇనుము పవిత్రమై అంటే ఏంటి? మనకు కావలసిన ఇనుము మాత్రమే ఉండే పవిత్రమై అనే పదానికి అర్థం అది. పవిత్రం అంటే ఇలా నీళ్లు దొల్లేసే పవిత్ర పవిత్రవ సర్వావస్థాంగోభ్యవ యస్మరే పుండరీకాక్షం సభాయాభ్యంతర శుచి. ఎక్కడ శుచి? మట్టి ఎక్కడ పోతుంది? అదే అర్థం చేసుకోండి. యాంత్రికంగా చేయకండి. ఈసారి నుంచి యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఫలితాలు ఎలా వస్తాయో చూసుకోండి. అది రిజల్ట్. అంచేత మట్టిని ప్యూరిఫై చేసి ఏం కావాలి? మనకి ఇనుము కావాలనుకున్నాం. ఇనుము కాకపోతే మీకు కావాల్సిన కోరిక పేరు ఇనుము అనేది మార్చేసి మిగతాదంతా మీరు అక్కడ కావాల్సినందుకు పెట్టేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఆ సైన్స్ని అర్థం చేసుకుని గాయత్రి మంత్రం ఎలా పనిచేస్తుందో చెప్తా ఇవాళ నేను. అంచేత ఇనుము మట్టిలోంచి తవ్వాం మనం. మట్టిలోంచి తవ్వాం. ఎక్కడ తీసుకెళ్ళాం మనం? నిప్పులోకి తీసుకెళ్ళాం మనం. అందుకే అగ్ని ప్రజ్వలన చేయకుండా ఏ భగవంతుడి ఉపాసన మనం చేయం. ఇంకా దీపారాధన చేయలేదండి, పూజ ఎలా మొదలెడతారు? ఎందుకు ఆ దీపారాధన? దేని దీపారాధన చేస్తున్నారో తెలియకుండా. అంచేత తవ్విన మట్టిని, తీసినటువంటి మట్టిని మళ్ళా ఏం చేయాలి? మీరు ప్యూరిఫై చేయాలి. ప్యూరిఫై చేశాక మనకు కావలసినటువంటి వస్తువునే పట్టుకుని, తమాషా ఏంటి అంటే మా సైన్స్లో బంగారాన్ని కూడా మట్టి అంటారు. రాగి ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రాలిసిస్ చేస్తున్నప్పుడు వెండి బంగారం కింద పడతాయి అనాలిసిస్ చేస్తున్నప్పుడు. దానికి మేము ఇచ్చేటువంటి పేరు ఏంటి అంటే యానోడ్ మట్ అంటాం. మట్టే మా దృష్టిలో బంగారం కూడా. ఋషుల కంటే చాలా హై లెవెల్ వాళ్ళకి అర్థం మట్టే అయితే మాకు బంగారం ఇల్లు కూడా మట్టే. రాగి చాలా ఇంపార్టెంట్ మాకు అక్కడ రాగి ఎక్స్ట్రాక్షన్లో. అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే మనకి ఏది కావాలో దాన్ని పట్టుకోవడం నేర్చుకోండి. మిగతా తప్ప ఎంత ముఖ్యమైనదైనా ఎంత ఖరీదు గలదైనా వదిలేయాలి. వదిలేస్తాం. ఎలా వదిలేస్తాం? ఆచమనం ద్వారా వదిలేస్తాం. 3 సార్లు ఆచమనం చేస్తాం మనం. మనోవాక్కాయ కర్మల యొక్క ఏకీకరణకు. అంటే ఎక్కడ ఏకీకరణ? ఏది కావాలో దాని వైపు ఏకీకరణ చేయండి. దాని వైపు వెళ్ళండి. ఆ సైన్స్, ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకోండి. విజ్ఞానంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని వేరు చేసుకున్నాం మనం. త్రికాణ శక్తి అని చెప్తూ ఉంటాం. ఆ రోజు ఏ ప్రాక్టికల్స్ మనం చేయదలుచుకున్నామో, ఏ లక్ష్యం సంపాదించడానికి యజ్ఞం చేయబోతున్నామో దాన్ని చాలా స్పష్టంగా మనసులో ఉంచుకున్న తర్వాత మీకు యజ్ఞ ప్రక్రియ గుర్తుంటే ప్రాణాయామం వస్తుంది. అప్పుడు చేస్తాం ప్రాణాయామం. ఆకాశతత్వంలో మీకు కావలసినటువంటి పదార్థాలు భౌతిక జగత్తులో లేవు కనుక ఆకాశం నుంచి లాక్కోవాలి. దాన్ని ఏ మార్గంలో వస్తుంది? ఆకాశ మార్గంలో వాయు మార్గం నుంచి వస్తుంది. శ్వాస ద్వారా వస్తుంది కనుక ప్రాణాయామం చూసుకుంటాం మనం. ఆ ప్రాణాయామంలో మనకు కావలసినటువంటి పదార్థాన్ని భావనతో లాక్కు రావటమే. మీరు కష్టమేం పడక్కర్లేదు. టీవీలో ఛానల్ మార్చాలి అంటే కుర్చీలో కూర్చుని ఉంటారు మీరు. ఛానల్ మారిపోతుంది. ఏం కష్టపడుతున్నారు మీరు? కేవలం ఒక చిన్న భావన ఉంది, ఛానల్ మారాలి అని. ఈ పక్కన వెళ్తూ నొక్కుతారు, పక్కన వెళ్తూ నొక్కకపోతే చూపుడు వెళ్తూ నొక్కండి. రిమోట్ కంట్రోల్ అంతే కదా. ఆ రిమోట్ కంట్రోల్ మీరు ఎప్పుడైతే నొక్కుతారో ఛానల్సే మారిపోతున్నారు. కారణం ఏంటక్కడ? భావన. అంతేత ప్రాణాయామము భావనతో కలపండి. మీకు కావలసినటువంటి కోరిక ఏదైతే ఉన్నదో, మీరు ఏ లక్ష్యాన్ని పొందదలుచుకున్నారు ఆ లక్ష్యాన్ని శ్వాసతో పాటు మీలోకి పీల్చుకోండి. పీల్చుకోవడమే మీలోకి. అది శ్వాస ద్వారా ఏ లక్ష్యాన్ని మీరు పీల్చదలుచుకున్నారో దాన్ని మీరు పీల్చుకోండి. పీల్చుకున్న తర్వాత 3 సార్లు శ్వాస పీల్చుకుంటాం. పీల్చుకున్న తర్వాత అది బయటకు రావాలి కదా. లోపలే ఉంటే లాభం ఏంటి? అది మళ్ళా బయటకు రావాలి కనుక అంగన్యాసం చేస్తాం మనం. న్యాసయోగం చేస్తాం. నా కళ్ళు, నా పెదవులు, నా చెవులు, నా చేతులు, నా కాళ్ళు, ఇవంతా కూడా నేను ఏ లక్ష్యాన్ని సాధించదలుచుకున్నానో ఆ లక్ష్యము వైపు నేను వెళ్తాను అనేటటువంటిది మనం చేస్తాం. ఇదంతా చేయటానికి కావలసినటువంటి శక్తి, ఈ విధానాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి
పనిముట్లు అనుకుందాం మనం, లేకపోతే ఆపరేటర్స్ అనుకుందాం. ఆ ఆపరేటర్స్ ని గాయత్రి మంత్రం అంటాం మనం. ఇంకేత ఆ గాయత్రి మంత్రాన్ని మనం అర్థం చేసుకోవడానికి ముందు మనందరికీ గాయత్రి మంత్రం వచ్చు కనుక ఓ 5 నిమిషాలు చేద్దాం. దాన్ని చేసిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుందాం మనం. ఒక్క 3 సార్లు డీప్ బ్రీతింగ్ చేసి మొదలెడతాం. అలవాటు పడండి డీప్ బ్రీతింగ్. అందుకు ఐదు నిమిషాలు గాయత్రి మంత్రం వచ్చారన్న. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః
ఎన్ని రకాల మార్పులు చేర్పులు మనం చేయగలమో మన జీవితంలో చెప్తూ ఋషులు 3 అతి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మానవ జాతికి అవసరము. ఆ 3 ఉంటే ముందు మనిషికి మిగతావి ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అంచేత మొట్టమొదట మనిషి ఆ 3 సంపాదించుకోవటానికి కావాల్సినటువంటి విధానం ఏదైనా ఉన్నదా అన్న దాని మీద ఈ మంత్రాన్ని డెవలప్ చేశారు వాళ్ళు. ఈ మంత్రాన్ని డెవలప్ చేయడం వెనకాతలు ఉన్నటువంటి చిన్న చిన్న సూత్రాలు అర్థం చేసుకోండి మీరు. ఆకాశతత్వాన్ని ఉపయోగించుకోవాలి అంటే, స్పేస్ని ఉపయోగించుకోవాలి అంటే సౌండ్, శబ్దాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే ఆకాశతత్వానికి తన్మాత్ర శబ్దము అంటాం. తన్మాత్ర అంటే అర్థమంటే మాత్ర అంటే కొలవటము, తన్ అంటే దాన్ని. దేన్ని కొలవటం? ఆకాశాన్ని మీరు కొలవదలుచుకుంటే శబ్దముతో కొలవచ్చు. అనంతము అనే ఒక మాట శబ్దం వాడేస్తే, అనంతం అంటే ఇష్టం కదా, అంటూ లేదు కదా, కానీ వాడేది ఏంటో ఒక చిన్న శబ్దం వాడారంటే, శబ్దంలో 3 అక్షరాలు ఉన్నాయి, లేకపోతే 3.5 అక్షరాలు ఉన్నాయనుకోవచ్చు. కానీ ఆ అక్షరాలను వాడి మీరు ఎంత పెద్ద అభివ్యక్తిని చెప్పగలిగారు? మొత్తం ఆకాశంలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం ఎలా చెప్పగలిగాము? అంతేత ఆకాశంలో ఉన్నటువంటి పదార్థాలను మీరు ఆకర్షించుకోవాలి అంటే శబ్దములను ఉపయోగించాలి. ఇది ఆ ట్రిక్ ప్రపంచంలో దేంతో ఉపయోగించుకోవాలో మనకు అర్థం అవ్వాలి. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో టైట్రేషన్స్ చేస్తూ ఉంటాం. టైట్రేషన్స్ చేయడానికి గ్లాసులు, డ్యూరెట్లు, పిపెట్లు ఉపయోగిస్తాం. కొలవాలి అని చెప్పి స్కేల్ తీసుకెళ్లి కొలం. అక్కడ ఏ పదార్థాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో ఆ పదార్థాన్ని కొలవటానికి ఉపయోగించుకునేటటువంటి పరికరాలు మారుతూ ఉంటాయి. అంటే ఆకాశతత్వములో ఉన్నటువంటి సంపదలను మనము లాక్కోవాలి. ఆకాశతత్వములో ఉన్నటువంటి విషయాలను మనము భూమి మీదకి తిప్పుకోవాలి అంటే శబ్దాలను ఉపయోగించుకోవాలి. ఆకాశానికి శబ్ద తన్మాత్రానికి చాలా దగ్గర సంబంధం పెట్టాం. ఇక్కడ ఆ ఆకాశతత్వాన్ని కిందకి లాగటానికి కావలసినటువంటి సంకేతమే శంఖము పెట్టారు. శంఖం ఉండగా శంఖం అందుకు ఉపయోగించుకుంటాం. విష్ణువు చేతిలో ఉండేటటువంటి శంఖము ఆకాశతత్వాన్ని ఉపయోగించుకునేటటువంటి ఒక పనిముట్టు. ఆ శంఖాన్ని ఆధునిక భాషలో హార్మోన్ కూడా అనొచ్చు. మీరు పేరులో ఏం గందరగోళం లేదు, కానీ ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి మనం. ఒకటి గుర్తుంచుకోండి. 2 వాయుతత్వాన్ని ఉపయోగించుకోవాలి. వాయుతత్వాన్ని ఉపయోగించుకోవటానికి ఋషులు నేర్పినటువంటి ఫార్ములా ఏంటి అంటే స్పర్శ. మనం ముట్టుకుంటే ఇది మెత్తగా ఉంది, ఇది గట్టిగా ఉంది, ఇది గరుగ్గా ఉంది, ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది అనేటటువంటి అనుభూతి వాయుతత్వం వల్ల వస్తుంది మనకి. అంచేత వాయుతత్వాన్ని కిందకి తిప్పుకోవాలి అంటే ఏం ఉపయోగించుకోవాలి? మనం స్పర్శలో వేడిని ఉపయోగించుకోవాలి. ఆ వేడిని, అగ్నిని ఉపయోగించుకుని ఘన పదార్థాన్ని వాయుతత్వంలోకైనా మార్చుకోగలుగుతున్నాం మనం. వాయుతత్వాన్ని కింద తత్వంలోకైనా మనం మార్చుకోగలుగుతున్నాం అగ్నితత్వం ద్వారా, స్పర్శ ద్వారా. అంచేత స్పర్శ ఈజ్ ఈక్వల్ టు అగ్ని. ఈ అగ్ని, ఈ స్పర్శ, ఈ తన్మాత్రను వాయుతత్వం నుంచి వేడిని ఇంకాస్త ఎక్కువ వేడి చేస్తే లైట్ అవుతుంది. ఈ తేడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వేడి మామూలుగా వేడిగా ఉంటే వేడిగా ఉంది అంటాం. ఇంకా వేడి చేస్తాం, ఇంకా వేడి చేస్తాం, ఏమవుతుంది? రెడ్ హాట్ అవుతుంది. ఎర్రగా మారిపోయి వెలుతురు కనిపించడం మొదలవుతుంది. అంచేత వేడి ఎక్కువైన కొద్దీ ఏం మారుతుంది? అది తేజస్సుగా మారుతుంది, వెలుతురుగా మారుతుంది. ఎప్పుడు వెలుతురు వస్తుందో అప్పుడు దానికి ఆకృతి ఏర్పడుతుంది. ఆ పదార్థాన్ని మనము చూడగలుగుతాం. ఇంకాస్త వేడి తగ్గుతుంది. అందులోంచి లైట్లోంచి వేడి ఇంకాస్త కిందకి తగ్గిస్తే వాటర్గా మారుతుంది, జలతత్వంగా మారుతుంది. జలతత్వాన్ని ఏమని చెప్పుకుంటాం మనం? రుచి, టేస్ట్ అని చెప్పుకుంటాం మనం. ఇంకాస్త మనం కిందకి దిగితే, పృథ్వీతత్వంలోకి దిగితే గంధము, సువాసన అని చెప్పుకుంటాం. ఈ 5 ఉపయోగించుకుని మనకి కావలసిన ఫలితాలను తెచ్చుకోవటమే పంచపూజా విధానము. పంచపూజా విధానం మనం ఉత్తరం చేసుకుని
మాకు ఫలితాలు మేము వచ్చాయని మేము పూజలు చేసాం, మాకేం వచ్చాయంటాం. ఇది ఎక్కడ ఉపయోగిస్తున్నారు మీరు? ఇవన్నీ ఉపయోగిస్తున్నారు మీరు. సుగంధం రావడానికి, పృథ్వీతత్వం రావడానికి ఏం ఉపయోగిస్తున్నారు మీరు? గంధం, ఊదుకడ్డి ఉపయోగిస్తున్నారు, బాగానే ఉంది. రుచి, ప్రసాదం పెడుతున్నారు కదా, రుచిని ఉపయోగిస్తున్నారు. ఆకృతి, భగవంతుడి యొక్క విగ్రహాలను, షేపును, పటాలను మీకు కావలసినటువంటి రూపాన్ని పెడుతున్నారు అక్కడ మీరు. కళ్ళు మూసుకుని ఆ భగవంతుడిని స్పర్శ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదంతా బాగా కుదరకపోయినా ఇదంతా కాకుండా ఓ మంత్రమో ఓ గంటో ఏదో ఉపయోగిస్తారు మీరు శబ్దానికి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి 5 తత్వాలు, మన శరీరంలో ఉన్నటువంటి 5 తత్వాలు, ఈ రెండిటికి సామరస్యం కుదుర్చుకుని ఫలితాలు మనం సైన్స్లో ఏ విధంగా పొందుతామో ఆ విధంగా పొందాలి అనేటటువంటి ప్రయత్నం మనం చేయటం లేదు కనుక దాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాన్నే గాయత్రి మాత యొక్క 5 ముఖాలు అంటాం మనం. గాయత్రి మాత యొక్క 5 ముఖాలు కూడా ఈ 5 తత్వాలే. కానీ 5 తత్వాలను ఉపయోగించుకుని కావలసిన పదార్థం తయారు చేయాలి అంటే ఒక క్లాసులో మీకు వచ్చేది, ఒక క్లాసులో నేను నేర్పాలేను, నేను చేయగలనా అంటే నేను చేయాలను. కానీ చేయలేకపోయినంత మాత్రాన మీరు ఎందుకు మాస్టారు లెక్చర్లు ఇచ్చేస్తున్నారు అంటే E=mc² అనే ఫార్ములా ఉపయోగించి ఆటం బాంబ్ తయారు చేయొచ్చు అని చెప్తే తప్పేం లేదు. ఫార్ములా కరెక్టే. మీలో ఎవరికైనా అభిరుచి ఉండి మీరు దాన్ని డెవలప్ చేసుకుంటాము అంటే డెవలప్ చేసుకుని బాంబులు వేయొచ్చు ఎవరి మీదైనా, తప్పేం లేదు. కానీ దానికి కావలసిన బ్యాక్గ్రౌండ్, దానికి కావలసిన సాధన కూడా చేయవలసి ఉంటుంది. ఆ సాధన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది గాయత్రి మంత్రం చెప్తుంది. ఇందాక మనం ఉపయోగించినటువంటిది చూడండి ఎలా చెప్తుందో. అది 5 పార్ట్స్గా చేసి చెప్తాం గాయత్రి మంత్రాన్ని. ఓం, మొట్టమొదట గాయత్రి మంత్రంలో ఓంకార ఉచ్చారణ చేస్తాం మనం. ఈ ఓంకార ఉచ్చారణ చేసినప్పుడు మనం 3 రకాలైనటువంటి స్థితుల్లో ఎప్పుడు జీవిస్తూ ఉంటాం మనం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. సాధారణంగా క్లాసులో ఉన్నప్పుడు మెలకుగా ఉన్న పడుకునే ఉంటారు స్టూడెంట్స్. నాకు బాగా అనుభవం. ఇంకో తమాషా, స్టూడెంట్స్ ఉన్నారని చెప్పకూడదు ఇక్కడ, కానీ తప్పదు కదా, సైన్స్ అంటే ఫ్యాక్ట్స్ లాగా చెప్పాలి. కానీ మేము కూడా పడుకునే చెప్పేస్తాం. ఏం చెప్తున్నామో మాకు గుర్తుండదు, నోట్లోంచి మాటలు అలవాటు అయిపోయాయి కనుక వెళ్ళిపోతూ ఉంటాయి. అవి పడుకుని చదువుతారు, పడుకుని పాఠం వింటారు, పడుకుని పాఠం చెప్తారు. అలా కాకుండా మెలకుగా ఉచ్చారణ చేయండి ఓంకారాన్ని. ఓం అనేటటువంటి ఉచ్చారణ మనం చేసినప్పుడు మనలో 3 మార్పులు జరగాలి. ఆ 3 మార్పులు ఏ క్షణంలో అయితే జరగటం మొదలెడతాయో ఓంకారము తన పని చేయటం మొదలెడుతుంది. హిందూలో 7వ తారీఖు పేపర్లో, డిసెంబర్ 7వ తారీఖు పేపర్లోనే అమెరికన్ బోస్టన్ యూనివర్సిటీలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ పేపర్ చదివాడు. ఈ కాలంలో ఎయిడ్స్ అనేటటువంటి వ్యాధి సైంటిస్టులను చాలా ఆందోళన పరుస్తోంది. వాళ్ళకి అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లే. అతను బోస్టన్లో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ఓ పేపర్ చదివాడు. ఏం చదివాడు అతను? ఓం అనేటటువంటి ఉచ్చారణ. ఎలా ఉచ్చారణ చేయమన్నాడు అంటే అతను ఓ అని అన్నాం కదా, ఈ ఓ అంటానికి ఎంత టైం పడుతుందో దానికి 7 రెట్లు టైం అంటానికి పట్టాలి. ఉచ్చారణ అలా చేయమన్నాడు, ఓం. అలా కనుక ఉచ్చారణ చేస్తే పేపర్లో పడింది, హిందూ పేపర్లో చేస్తే ఎయిడ్స్ వ్యాధికి కావలసినటువంటి యాంటీబాడీస్ శరీరంలో తయారవుతున్నాయి అని నేను కనుక్కున్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ పని చేస్తున్నప్పుడు అతనికి సైడ్ ఎఫెక్ట్స్గా చాలా విషయాలు అర్థమయ్యాయి అని చెప్తూ, పిల్లలు పుట్టరు ఈ దంపతులకి శాస్త్ర ప్రకారము, వైద్య శాస్త్ర ప్రకారము పిల్లలు పుట్టడానికి వీలు లేనటువంటి 100 మంది దంపతులు ఉంటే సైన్స్ ప్రకారం వాళ్ళకి పిల్లలు పుట్టరు ఇంకా అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి 100 మంది దంపతుల చేత ఈ ఓంకారం చేయించారు. 6 నెలల లోపల 40 మందికి రిజల్ట్స్ వచ్చాయి. 6 నెలల లోపల. ఇంకా కంటిన్యూ చేస్తే అందరికీ వస్తాయేమో తెలియదు మనకి. తను చేసింది 6 నెలలే చేశాను నేను, ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలి అని రాశాడు.
దాని తర్వాత ఇంకో మాట రాశాడు. ఈ సాధారణంగా ఈ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా అనేక నర్సింగ్ హోమ్స్లో వాళ్ళకి అకౌంట్ ఉంటుంది. అంతట ఆ వేరు హాస్పిటల్స్లోకి ఎక్కడైతే ఇతను డాక్టర్గా పనిచేస్తున్నాడో అక్కడక్కడ ఈయన కేర్లో ఉన్నటువంటి వార్డ్స్లో ఈ ఓంకార జపం చేయించాడు. ఆయన చేయిస్తే మెడికల్ బిల్స్ 36.5% తగ్గాయిగా. మందులు అమెరికాలో చాలా ఎక్కువ ఖరీదు. అంచేత ఇండియాకి వచ్చిన వాళ్ళందరూ మనమందరం అమెరికన్ వస్తువులు ఎలా కావాలనుకుంటాము, ఇండియన్ మెడిసిన్స్ కావాలనుకుంటారు వాళ్ళు. మా ఫ్రెండ్స్ చాలా మంది ఇండియాకి వచ్చినప్పుడు నాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఓ 5-6 వేల రూపాయల యాంటీబయాటిక్ మందులు కాస్త రెడీ చేసి ఉంచు అని. ఇంకేదంటే ఇక్కడ రూపాయికి పెరిగే యాంటీబయాటిక్ అక్కడ $12 దొరుకుతుంది కదా. $12, 12 × 35 యాంటీబయాటిక్. ఇంకేది ఆశ్చర్యం ఏమిటి, 35.6% మెడికల్ బిల్స్ తగ్గిందన్నాడు. ఓం అనేటటువంటి ఉచ్చారణతో. ఆ తేడా అర్థం చేసుకోండి ఎంత గొప్పదో అది. పేపర్లో పడింది, డాక్టర్ చెప్పాడు. యోగి చెప్తేనో ఎవరో గడ్డపవాడు చెప్తేనో వినం మనం. ఇండియన్ చెప్తే అసలు వినం కదా. అంచేత ఫారినర్ చెప్పాడు, బోస్టన్లో చెప్పాడు. అందులో బోస్టన్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలు చాలా ఫేమస్ యూనివర్సిటీ అది. అంచేత ఈ ఓం అన్నప్పుడు ఇన్ని మార్పులు వస్తాయి మీకు తెలిసినా తెలియకపోయినా. కానీ ఇందాక శ్వాసలాగే మీరు ఓం అని ఒకసారి ఒకలాగని, ఇంకోసారి ఓం ఒకసారి అని, మరి అలా చేస్తే లాభం లేదు. కరెక్ట్గా ఉచ్చారణ చేయండి దాన్ని. ఆ ఉచ్చారణ చేయడంలో కరెక్ట్గా ఏమిటి అంటే ఓం అలా తొందరపడుతుంది. 21 సార్లు ఓంకారం అయిపోవాలంటే ఓం 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 అంటే ఏమవుతుంది, ఏమవుతుంది. నీట్గా చేయండి, ఆ క్వాలిటీ తీసుకురండి. దాన్ని తొందరగా చేయండి. దేన్ని కూడా టైం పడుతుందమ్మా, పడుతుంది. మరి ఫలితం కూడా అంత రావాలి కదా. అంతేత ఆ ఓం అనేటటువంటిది కారణం అంత శక్తి ఎలా వచ్చిందని అందులోకి కారణం ఉండాలి కదా. అన్ని వ్యాధి నివారణ అలాగా ఉంది చూస్తూ ఉంటే, ఆయన చెప్తూ ఉంటే. మన వాళ్ళు, మన శాస్త్రజ్ఞులు, మన ఋషులు అసలు ఓంకారాన్ని మించింది ఏమీ లేదు. అసలు ఈ ప్రపంచం అంతా కూడా ఓంకార స్వరూపమే అంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే మన చేతనత్వంలో 3 స్థాయిలు ఉన్నాయి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మనం అందరం కూడా మెలకుగా ఉన్నాం. మెలకుగా ఉన్నప్పుడు జీవించినటువంటి జీవితంలో ఉన్నటువంటి బాధలు, మెలకుగా ఉన్నప్పుడు ప్రాముఖ్యత ఇస్తాం. మెలకుగా ఉన్నప్పుడు సుఖంగా ఉంటే సుఖంగా ఉన్నట్టు లెక్క, మెలకుగా ఉన్నప్పుడు కష్టాల్లో ఉంటే కష్టాల్లో ఉన్నట్టు లెక్క. కానీ ఋషులు చెప్పేది ఏంటి అంటే మెలకుగా ఉన్నటువంటి జీవితము 1/3. ఇంకా 2 రకాల జీవితాలు మీరు జీవిస్తున్నారు. ఒకటి స్వాప్నిక జీవితం, కలలు కనేటటువంటి జీవితము. లేదు, కలలు కనేటటువంటి జీవితము అంటే అంత బాగా లేకపోతే ఊహల్లో జీవిస్తూ ఉంటాం. ఊహల్లో ఉండేటటువంటి జీవితం కాకుండా గాఢ నిద్రలో జీవించేటటువంటి జీవితం. ఈ 2 జీవితాల గురించి అసలు మనం పట్టించుకోవటమే లేదు. ఋషులు చెప్పేది ఏంటి అంటే ఊహల్లో ఉండేటటువంటి జీవితాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే ఇక్కడున్నటువంటి జీవితం మారిపోతుంది. ఈ జీవితము మీ ఊహల్లోంచి వచ్చినటువంటి జీవితమే. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ ట్రిక్ ఉంది. ఓంకారం పనిచేయడానికి కానీ మన గాయత్రి మంత్రం పనిచేయాలన్నా ఈ యాంగిల్లో, ఈ దృష్టికోణంలో మీరు దాన్ని ఉపయోగించుకుంటే పనిచేస్తుంది. నిన్న ఖరే చెప్పాను, మీకు చెప్పాను కదా. వాడు ఒక మట్టి ముక్క, ఒక రాయిని తీసుకెళ్ళి విలువ కట్టి రమ్మంటాడు. విలువ కట్టి రమ్మంటే ఒక వంకాయ దగ్గర నుంచి రాజ్యం అంతా ఇచ్చినా కూడా దానికి విలువ కట్టలేము రామనామానికి అని ఏ విధంగా చెప్పుకుంటాము. ఈ మంత్రానికి నిజంగా విలువ కట్టలేము, ఉపయోగించుకోవటం తెలిస్తే. ఒక బ్రెయిన్ సర్జన్ ఉదాహరణ ఇస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. చిన్నపిల్లవాడి చేతిలో కత్తి, ఒక బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉన్నటువంటి కత్తి 2 ఒకటే. ఏమీ తేడా లేదు, ఒకేలాగా పనిచేస్తాయి, ఒకేలాగా కోస్తాయి. కానీ చిన్నపిల్లవాడి చేతిలో ఉన్న కత్తి చూసి మనం భయపడతాం, బాబోయ్ తీసేయండి వాడి చేతిలోంచి. బ్రెయిన్ సర్జన్లో మనమే తీసుకెళ్లి కత్తి వాడి చేతిలో పెడతాం. నాయన పోయి నీ ఇష్టం, నువ్వు కోసినందుకు నీకు 50,000 60,000 ఇచ్చుకుంటాం కూడా, సమర్పయామి అని. ఎందుకు? ఆ కోత వెనకాతల జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది. ఎలా కొయ్యాలో,
ఎలా వస్తే ఏం తెలుస్తుందో తెలుసుకోవటం లాగే గాయత్రి మంత్ర ఉచ్చారణలో కూడా ఒక విజ్ఞానం ఉంది, ఒక సైన్స్ ఉంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మీరు గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్తున్నారు ఋషులు. అందులో మొదటి ముక్క ఇది అర్థం చేసుకోండి. ఓంకారాన్ని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో స్వప్న అవస్థను మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలి. యూ షుడ్ లెర్న్ టు ఇమాజిన్. మూర్తి కల్పన చేయాలి మనం. అందుకే యజ్ఞం చేసేటప్పుడు అప్పుడు కూడా సంకల్పము తీస్తాం మనం. సంకల్పం చెప్పకుండా పూజలు చేయం మనం. కల్పన అంటే ఏంటి? ఊహ. ఎలాంటి ఊహ? సంకల్పన, మంచి ఊహ. కల్పన చేయడం నేర్చుకుని ఆ కల్పన కిందకి దింపడమే శాస్త్రము. మొత్తము ఆధ్యాత్మిక. బాహ్య జగత్తులో ఎన్ని బాధలున్నా, బాహ్య జగత్తులో, ఈ భౌతిక జగత్తులో మీకు ఏది అసంభవం అనిపించినా కూడా దాని గురించి మీరు పట్టించుకోకండి అంటుంది ఋషులు. అసంభవం అనేది ఏమీ లేదు. కావాల్సింది ఏంటి? కల్పన, సంకల్పన. సంకల్పం, మంచి సంకల్పం ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడి నుంచి చేసుకోవాలి అనేది గాయత్రి మంత్రం మనకి చెప్తుంది. ఎలా సంకల్పం చేసుకోవాలని చెప్తుంది. భూ భువః స్వః. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు కేవలం మీకు మాత్రమే లేదు, ప్రపంచం అంతటికీ ఉంది. అంతలో ఒక సైంటిస్ట్ ఒకటి కనిపెడితే ప్రపంచంలో అందరికీ ఉపయోగపడుతుంది. అది నేను కనిపెట్టాను కనుక నాకు మాత్రమే ఉపయోగపడటం అనేది ఉండదు కదా. ఉపయోగపడితే అది అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ఒక యాటమ్ బాంబ్ కనిపెడితే అందరినీ సాగుపడుతుంది. అది అంతే తప్ప ఒకరిని మాత్రమే సాగుపట్టడం అనేది ఉండదు కదా. అందువల్ల ఈ గాయత్రి మంత్రంలో వ్యావృతులు మనం పెట్టాం అక్కడ. భూ భువః స్వః. మీరు కల్పన చేసేటప్పుడు గుర్తుంచుకోండి, మీ ఒక్కళ్ళకే కాదు ఆనందం రావాలి, పక్క వాళ్ళకు కూడా ఆనందం రానివ్వండి. నేను ఒక్కడనే సుఖపడాలి అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఆలోచన ధోరణి ఉండకుండా ఉండాలి అందరూ గుర్తు చేసుకున్నాం. అదృష్టవశాత్తు మనకి ముఖ్యంగా భారతీయులకి అలాంటి ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు రావు ఎప్పుడు కూడా. చేత దాని గురించి గొడవ లేదు. కానీ ఈ సంకల్పం, ఈ ఊహ ఎక్కడి నుంచి మీరు మొదలెట్టాలి? ఈ ఊహించుకోవటానికి మీ దగ్గర ఉన్నటువంటి పనిముట్లు ఏమిటి అంటే భగవద్గీతలో చెప్తాడు ఈ పనిముట్ల గురించి. మన సాధన అంతా కూడా దేనికోసం చేస్తున్నాం? యోగ సాధన చేస్తున్నాం కదా. యోగ సాధన అంటే యోగం పొందటానికి. అంటే ఏ వస్తువు మనం కావాలనుకుంటున్నామో ఆ వస్తువు పొందేటటువంటి యోగము కావాలి. యోగం అంటే అదే కదా. ఏదైనా ఒక వస్తువు మనకు దొరకలేదు అనుకుంటుంది, ఆ యోగం లేదురా అంటాం. ఆ యోగం లేదురా అంటే అర్థం ఏంటి? ఏది కావాలనుకున్నామో అది మనకి లభించలేదు అని. యోగ సాధన అంటే అర్థం ఏంటి? ఏది మీరు కావాలనుకుంటున్నారో అది లభించాలి మీకు. అది కదా యోగ సాధన. ఈ యోగ సాధన మొట్టమొదట ప్రపంచంలో ఎవరికి నేర్పబడింది? ఎవరు దీనికి ఆది పురుషుడు? ఎవరు దీనికి మూలము అంటే భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణుడు. ఇమం వివర్తతే యోగం ప్రోక్తవానః మవ్యేయం. ఈ యోగాన్ని మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను. నేను ఆ సూర్యుడి దగ్గర నుంచి అందరూ యోగం నేర్చుకోవాలి. మీకు భౌతిక జగత్తులో ఏ విధమైనటువంటి యోగాలు కావాలన్నా, ఏ విధమైనటువంటి అదృష్టాలు కావాలన్నా సూర్యుడిని పట్టుకోండి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానః మవ్యేయం. ఆ సూర్యుడు గారు ఏం చేశారు? వివస్వాన్ మనవే ప్రావః. ఆ సూర్యుడు మనుషులకు అందజేశాడు, మానవ జాతికి అందజేశాడు. మనువు అంటే మానవ జాతి అంతటికీ ఉన్నటువంటి అధిపతి, లేక మానవ జాతి సింబల్. ఇంటి పెద్దకి ఏదైనా ఒక వస్తువు వస్తే ఆ వస్తువు ఎవరికి చెందుతుంది? ఇంటి పెద్దకి మాత్రమే కాదు, అందరికీ చెందుతుంది. అలాగే మనువుకి ఈ సూర్యుడు తన విజ్ఞానాన్ని అందజేస్తే మానవ జాతి మొత్తానికి ఈ విజ్ఞానము అందజేయబడింది. యోగ విద్య. ఏ యోగ విద్య అర్థమవుతుంది కదా. యజ్ఞము ద్వారా కావలసిన పదార్థాలు పొందేటటువంటి యోగ విద్య. ఈ యోగ విద్య మనువు ఎవరికి చెప్పాడు? వివస్వాన్ మనువే ప్రాణ మనురిక్ష్వా కవే బ్రవీ. యోగ విద్య. ఈ యోగ విద్య మనువు ఎవరికి చెప్పాడు? వివస్వాన్ మనువే ప్రాణ మనురిక్ష్వా కవే బ్రవీ. ఇక్ష్వాకు వంశం వాళ్ళకి చెప్పాను. రాముడు యొక్క వంశావళి ఏదైతే ఉన్నదో సూర్యవంశీయులకి చెప్పబడింది.
అంటే ఇంకా రాముడి త్రేతాయుగంలో, రాముడి కాలంలో ఒకే యోగం ఉండేది, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి యోగము. సూర్య విద్య, సూర్య విజ్ఞానము, సోలార్ ఎనర్జీ మాత్రమే ఉండేది. తర్వాత ఇంకాస్త కిందకి దిగింది రిఫ్లెక్టెడ్ సన్, చంద్రుడు. మహాభారతంలో అందరూ కూడా చంద్రవంశీయుడే. ఇప్పుడు అటు సూర్యవంశీయులు లేరు, ఇటు చంద్రవంశీయులు లేరు. సూర్యుడిని ఉపయోగించుకోవటం లేదు, చంద్రుడిని ఉపయోగించుకోవటం లేదు. మళ్ళా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సూర్యుడు చంద్రుడు అనే పదము శ్వాసకు ఉపయోగిస్తాం మనం. కుడివైపు నుంచి వెళ్ళేటటువంటి శ్వాస ఎడమవైపు ఉన్నటువంటి శ్వాస మహాభారతం. ఈ రామాయణ మహాభారతాలు మధ్యస్థంగా ఏర్పడినటువంటి ఆధునికమైనటువంటి ఇటు సూర్యుడు పక్కకు వెళ్ళి చంద్రుడు పక్కకు వెళ్ళి మిగిలినటువంటి విద్య అగ్ని విద్య, అగ్నియోగము అంటూ ఉంటాం. ఈ అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని నుంచి గాయత్రి మంత్రం మొదలెడతాం మనం. తత్ సవితుః వరేణ్యం, ఆ శ్రేష్టమైనటువంటి సూర్యుడిని. ఆలోచనల యొక్క స్థాయి తగ్గుతోంది ఈ కాలంలో. మనిషి పెద్ద పెద్దగా ఆలోచించలేకపోతున్నాడు, పెద్ద పెద్ద ఆలోచనలు రావటం లేదు. సైన్స్లో కూడా మీరు జాగ్రత్తగా చూస్తే 1910, 1911 తర్వాత గొప్పగా చెప్పుకోదగ్గ సైంటిఫిక్ డిస్కవరీస్ ఏం లేవు. ఆలోచించడం సైంటిస్టులు మర్చిపోయారు, మనము మర్చిపోయాం, అందరం మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాము అంటే సూర్యుడితో మనం సంబంధం పెట్టుకోవటం మర్చిపోయాం. తత్ సవితుః వరేణ్యం, ఆ శ్రేష్టమైనటువంటి సూర్యుడిని, లేకపోతే సూర్యుడి యొక్క తేజస్సుని. భర్గో దేవస్య ధీమహి. ఏదైనా ఒక ఫలితం మనకి రాకపోవటానికి కారణం ఏంటి? అజ్ఞానం. అది ఎలా ఉపయోగించుకోవాలో, దాన్ని ఎలా చేసుకోవాలో మనకి తెలియకపోతే ఉపయోగించుకోలేము. ఎంత గొప్పదైనా తెలిస్తే చిన్నదాంతో అయినా పనిచేసేయచ్చు. స్క్రూని బిగిస్తే నా ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ అయిపోతుంది, ఇది గట్టిగా ఉంటుంది అని తెలిస్తే స్క్రూ డ్రైవర్ ఎక్కర్లేదు, బోర్ పెట్టైనా బిగించేయచ్చు నేను, లేకపోతే స్పూన్ అయినా తెచ్చి బిగించేయచ్చు. స్క్రూ డ్రైవర్ బదులు ఏ దాన్నైనా ఉపయోగించేయచ్చు. కానీ స్క్రూ డ్రైవర్ ఎందుకో తెలియకపోతే, ఒక కథ చదివాను నేను. ఒక వ్యక్తి మోసం చేస్తారు, వస్తువుల్ని కాజేస్తారు, రకరకాలుగా ఉంటారు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా నీ కారును చూసుకోవాలి అన్నారట. పురకెక్కించారు వీళ్ళందరూ కూడా. డ్రైవర్లు పెట్టుకుంటే నమ్మశక్యం కాదు, మీ వస్తువులు పోతాయని. సరే, కారు మొట్టమొదటి రోజు ఈయన గారు బ్యాక్ సీట్లో కూర్చున్నాడు, డ్రైవర్ ముందు సీట్లో కూర్చున్నాడు. ఎందుకైనా మంచిది స్క్రూ డ్రైవర్ని కూడా తీసుకెళ్దామా అన్నాడు. కొత్త కారు, ఎక్కడైనా లూజు అది అవుతుందేమో, స్క్రూ డ్రైవర్ని కూడా తీసుకెళ్దామా అని వీడికి అనుమానం వచ్చింది. నేను డ్రైవర్ అంటున్నాడు, వీడు ఒక్కడే కాదు కాబోలు. స్క్రూ డ్రైవర్ అంటే ఏంటో తెలియదు వాడికి. అది వచ్చింది కూడా డ్రైవరు, స్క్రూ డ్రైవరు, ఇంకో రకమైనటువంటి డ్రైవర్ అంటున్నాడు వీడు. అంచేత నాకు తెలుసు ఇలాంటివి చెప్తారని నేను ఒప్పుకోను, స్క్రూ డ్రైవర్ని ఒప్పుకోను అన్నట్ట. స్క్రూ డ్రైవర్ని ఒప్పుకోను, సరే పోనీ ఏదో చాదస్తాం. వాడికి తెలియదు డ్రైవర్కి కారు అన్నది స్క్రూ డ్రైవర్ అంటే ఏంటో తెలియదని. అంటే ఇంకాస్త ముందుకెళ్ళింది కారు ముందుకెళ్ళాక ఆగిపోయింది. సార్ పెట్రోల్ అయిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నాకు తెలుసు నువ్వు ఇలాంటి పని చేస్తాం, ఏదో మోసం చేస్తున్నావు, పెట్రోల్ అప్పుడే ఎలా అయిపోతుంది, అంచేత ఒప్పుకోదు, వెనక్కి తీసుకుపోవాలన్నట్ట. అతనికి ఏంటి తెలియదు, పెట్రోల్ లేకపోతే కారు ముందు వెళ్ళదు, వెనక్కి వెళ్ళడు. భర్గో అజ్ఞానం. అజ్ఞానం ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మనకింత నవ్వుగా ఉన్నప్పటికీ కూడా నిజంగా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి అజ్ఞానం వల్ల. అంచేత భర్గో ఆ అజ్ఞానాన్ని తీసివేసి దివ్యత్వాన్ని నాలో నింపి. భర్గో దేవస్య ధీమహి. అజ్ఞానం ఉండకూడదు. పదార్థాన్ని, మన శరీరాలను మనం ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియాలి కనుక దాన్ని నేను ఉపయోగించుకునేటటువంటి శక్తి నాకు ఇచ్చాం. రావణాసురుడికి ఉండేది ఆ శక్తి. కానీ బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ ఏమని పిలుస్తాం పాపం ఆయన్ని? మహారాక్షసుడు అని పిలుస్తాం మనం. కారణం ఏంటి? సద్బుద్ధి లేదు కనుక. ఈ జ్ఞానం ఉండి సూర్యుడి దగ్గర నుంచి శ్రేష్టమైనటువంటి ఆలోచనలు వచ్చి ఈ అజ్ఞానం నా దగ్గర పోయినప్పటికీ కూడా మనమందరము సన్మార్గం వైపు వెళ్ళాలి అనేటటువంటి భావన పటిష్టం కాకపోతే యజ్ఞ విద్య మనకి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తుంది కనుక
ఈ మంత్రాన్ని ఈ యాంగిల్లో చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం. ఇది మంత్రం పూర్తిగా చదువుతాం, అర్థాన్ని తెలుగులో నేను చెప్పాక మీరు రిపీట్ చేద్దరు. కానీ ఇది ఒక 5 నిమిషాలు అయిన తర్వాత యజ్ఞ విద్యలోకి ప్రవేశిద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నా యొక్క మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుగాక. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నా యొక్క మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుతున్నది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నా యొక్క మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్టమైన సవితా తేజస్సును అజ్ఞానాంధకారమును పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేయుచున్నాను. అది మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుచున్నది. ఈ మంత్రంలో ట్రిక్ అర్థం చేసుకోండి. మంత్ర జపం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? శబ్దాన్ని ఉపయోగించి మనం ఆకాశతత్వాన్ని కింద దింపుతున్నాం. ఒకసారి డ్రాప్ కింద పట్టడం మొదలైంది ఆకాశం నుంచి, ఇంకా రాగదు. అది చిన్నగా ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది? పృథ్వీ వరకు వచ్చేస్తుంది. ఈ మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు అది కనుక మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే 3 రకాలైనటువంటి మార్పులు మన శరీరంలోనే కాక మన కుటుంబంలో వస్తూ ఉంటాయి. ఆ 3 ఏం చెప్పారు చూడండి. వాళ్ళు 3 బీజ మంత్రాలు ఇచ్చారు. అది కానీ బీజ మంత్రాల జోలికి మనం తర్వాత వెళ్దాం. తత్సవితుర్వరేణ్యం, ఆ శ్రేష్టమైనటువంటి సూర్యుడు అనే మాటతో శక్తిహీనత పోతుంది మనలో. అశక్తి ఏదైనా ఉంటే, చేయలేనత్వము అనేటటువంటి మాట వాడితే ఇది నేను చేయలేను, ఇది నాకు చేత కాదు అనేటటువంటి భావన ఏదైనా ఉంటే ఆ భావన పోతుంది, అశక్తి పోతుంది. భర్గో దేవస్య ధీమహి, అజ్ఞానం పోతుంది. ధియో యోనః ప్రచోదయాత్, అభావాలు పోతాయి, లేమిపోతాయి. 3 పోతాయి. దాంతో శక్తిహీనత పోతుంది అంటే శక్తి వస్తుంది, అజ్ఞానం పోతుంది అంటే జ్ఞానం వస్తుంది. తర్వాత అభావాలు పోతాయి, లేమిపోతాయి అంటే లక్ష్మీ సంపదలు వస్తాయి. దింపండి దాన్ని. ఒక చుక్క ఎలాగైతే పైనుంచి ఎలా కిందకి దిగుతుందో ఈ మంత్రోచ్చారణ మీరు ఈ సహస్ర నుంచి ఈ పైనుంచి ఆ మంత్రం అలా కిందకి దిగుతున్న భావన, వైబ్రేషన్స్ సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు కదా, లైట్ ఎలా కిందకి దిగినట్టు ఆ భావనతో చేయండి. ఆ భావన లేకపోతే, ఇందాకనే చెప్పాను కదా, భావన లేకపోతే ఎంత గొప్ప మంత్రమైనా వేస్తే, భావన ఉంటే మంత్రాన్ని తలకిందులుగా చేసినా వాల్మీకి అవుతాడు. రామ అంటే చేత కాకపోతే పోనీ తలకిందులుగా చేసుకోరా అన్నాడు.
అంటే గందరగోళం పడకండి. భావన ఇంపార్టెంట్. ఇది ఈ భావన ఏదైతే నేను చెప్తున్నానో యాంత్రికంగా అనేకండి. వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం, మనం నేర్చుకోవడానికి కూర్చున్నాం, ఆత్మవిద్యను నేర్చుకోవడానికి కూర్చున్నాం. ఋషులు అందించినటువంటి ఆ విద్య చాలా సులభమైన. శ్వాస నుంచి సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాం మనం. ఆ సూర్యుడు సంపూర్ణ జగత్తుకి శక్తి ఇస్తున్నాడు. సంపూర్ణ జగత్తుకి శక్తి ఇచ్చేటటువంటి ఆ శక్తి కేంద్రం నుంచి మనము శక్తి పొందటంలో ఆశ్చర్యం ఉంది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అందరికీ వస్తుంది. ప్లగ్ పెట్టుకుంటే మీకు వస్తుంది. ఆ ప్లగ్ పెట్టుకునే విధానము, సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు కనుక ఆకాశంలో ప్లగ్ శబ్దం ద్వారా పెట్టుకుంటాం. ఇందాక నేను చెప్పాను కదా, ఆకాశ తన్మాత్రను ఉపయోగించుకోవటానికి శబ్దాలను ఉపయోగించుకోవాలి కనుక ఈ ప్లగ్ పాయింట్ లాగా పనిచేస్తోంది ఇది. కానీ మీ మనస్సు ఎక్కడో ఉంటే అద్భుతమైనటువంటి లెక్చర్ కొట్టినా ఏ విధంగా క్లాస్లో మీరు పాయింట్స్ మిస్ అయిపోతారు. ఈ గంటన్నర సేపు ఈ 2 రోజులు, అప్పుడే ఒక రోజు అయిపోయింది ఎలాగో, ఈ రోజు రేపు కాస్త మనస్సుని ఇక్కడ పెట్టుకుని ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గాయత్రి మంత్రంతో సూర్యుడితో సంబంధం పెట్టుకుని సూర్యుడిలో ఉన్నటువంటి 3 శక్తిధారులు, శక్తికి సంబంధించింది, సద్భావనలకు సంబంధించింది, సంపదలకు సంబంధించింది. ఈ 3 శక్తి, సద్బుద్ధి, సంపద 3 ఎస్సులు. సత్యసాయిబాబాది కూడా 3 ఎస్సులే ఎందుకు అయ్యాయో మరి ఆయనకి ఎస్ అంటాం. శ్రీ సత్య సాయి. ఆ 3 ఎస్సులే ఎక్కడ వస్తున్నాయేమో, ఎక్కడ వచ్చినా వచ్చేవి అదే. ఆ సంపదలు, సద్బుద్ధి, శక్తి. లింక్ పెట్టుకోండి ఆ ప్లగ్ పాయింట్స్తో. ఇప్పుడు చేయండి దాన్ని. కళ్ళు మూసుకుని ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, మనలో ఉన్నటువంటి ఆత్మ అనేటటువంటి సూర్యుడు, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని జోడించండి. అనుసంధానం. గాయత్రి మంత్రం అప్పుడు రిజల్ట్ ఇస్తుంది. ఎన్ని లక్షల సార్లు చేశారు ఏం ఇంపార్టెంట్ కాదు, అసలు ఒకసారి అన్నా చాలు లింక్ అవుతే. కానీ లింక్ అయిందో లేదో మనకి తెలియదు కనుక రోజుకి కనీసం ఇంతసేపు చేస్తాము అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మాత్రం మీరు చేస్తున్నప్పుడు శబ్దము ద్వారా సూర్యుడితో సంబంధము పెట్టుకుని శక్తిని, సంపదని, సద్భావాన్ని దింపుకుంటున్నాం. మన శరీరము అలా మారిపోవాలి, మన కుటుంబాలు అలా మారిపోవాలి, వీలు అవుతే ప్రపంచం అంతా అలా మారిపోవాలి అనే భావన మొదలైతుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో
దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం కంటిన్యూ చేయండి. ఇది గాయత్రి మంత్రాన్ని ఈ ఉచ్చారణలో మీ లక్ష్యం ఏంటో అర్థం చేసుకోండి. గాయత్రి మంత్రం ముఖ్యంగా భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ సాధన చేసేటటువంటి వ్యక్తులు కొన్ని కోట్ల మంది ఉండుంటారు. కోట్ల మందిలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఎక్కువ సంఖ్యలో గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేసేటటువంటి కుటుంబాలు ఉంటాయి. కానీ ఇద్దరు వ్యక్తులే గాయత్రి మంత్రం యొక్క ఎఫెక్ట్ని వాళ్ళ జీవితాల్లో చూపించుకున్నట్టు కనిపిస్తుంది. ఒకటి స్వామి దయానంద, రెండోది పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య. ఆ గాయత్రి మంత్రమే వాళ్ళు చేశారు, ఆ గాయత్రి మంత్రమే మనం ఉచ్చారణ చేసుకున్నాం. మరి వాళ్ళు ఎందుకంత గొప్పవాళ్ళు అయ్యారు? మనకెందుకు ఈ గాయత్రి మంత్రం పలకటం లేదు, ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము అనే దానికి చాలా సింపుల్ జవాబు ఉంది. ఆ సింపుల్ జవాబు ఏమిటి అని చెప్పడానికి ముందు
1990 ఆ ప్రాంతంలో, మంత్ గుర్తులేదు, జూన్ అనుకుంటా నేను, దేవరియా బాబా అనేటువంటి ఒక మహా తపస్వి సమాధి చెందాడు. ఆయనకు సుమారు 280 సంవత్సరాలు ఎంతో ఉంటాయని అంచనా. ఆయన ఎప్పుడూ కూడా నీళ్ళల్లోనే ఉండేవాడు, భూమి మీద అడుగు పెట్టేవాడు కాదు ఆయన. దేవరియా బాబా మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు చాలా మంది క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఆయన్ని ఆశీర్వాదం కోసం వెళ్తే ఆయన ఎడంకాలు వాళ్ళ తల మీద పెట్టేవాడు, అది ఆయన ఆశీర్వాదం, చేత్తో ఆశీర్వాదం ఇచ్చేవాడు కాదు ఆయన. రాజీవ్ గాంధీ కూడా వెళ్ళినప్పుడు ఆయనకు కూడా ఆయన ఎడంకాలతోనే ఆశీర్వాదం ఇచ్చాడు, తల మీద పెట్టి. చూసి ఉంటాడు చాలా మంది న్యూస్ పేపర్లో. విషయం ఆయన ఎడంకాలతో ఆశీర్వదించాడా కాదా అని కాదు, చాలా గొప్ప తపస్వి ఆయన దేవరియా బాబా అని. ఆయన పూజ్య గురుదేవుడు జీవించి ఉన్నంత కాలము ఎప్పుడూ సూర్యుడికి నమస్కారం పెట్టలేదు ఆయన. ఎప్పుడూ ఉత్తర దిక్కుగా ఆచార్యుల వారి ఆశ్రమం ఎక్కడుందో, గురుదేవుల ఆశ్రమం ఎక్కడుందో అటువైపు తిరిగి దండం పెట్టేవాడు. భూమి మీదే సూర్యుడు ఉండగా ఆకాశంలో ఉన్న సూర్యుడు నాకెందుకయ్యా అంటూ ఉండేవాడు ఆయన శిష్యులతో. గాయత్రి మంత్రంతో మీరు ఆ స్థాయికి ఎదగాలి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమువే, మీరు కూడా ఆ సూర్యులే, ఆ ఆత్మ యొక్క అంశములే అని నొక్కి నొక్కి మరీ చెప్తున్నారు వేదాలు. మనం వేరుగా ఫీల్ అవుతున్నాం తప్ప. అంచేత ఇందాక మనం చేసినటువంటి ఆ మంత్రోచ్చారణ మీకు సూర్యుడితో సంబంధం పెడుతుంది. ఇలా చేస్తే కంటిన్యూస్ గా బ్రేక్ లేకుండా మనసులో ఆ భావాన్ని అర్థం చేసుకుని ఉచ్చారణ చేస్తూ ఉంటే మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా స్పందన చెందాలి. గాయత్రి మంత్రంతో ఊగిపోవాలి. అది గాయత్రి మంత్రంతో ఊగాలి, మీకు ఆ ఊపు రావాలి. ఆ రిథం అంటారే, ఛందస్ అంటాం దాన్ని. ఆ రిథం మీకు రావటానికి ఎవరి రిథం వాళ్ళదే, ఎవరి రిథం వాళ్ళదే తప్ప ఇలాగే మీరు చెయ్యాలి అనేటటువంటి ఆంక్ష లేదు. మొదలెట్టడం ఇలా మొదలెట్టాక మీరు చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతూ మెల్లిగా మీ లయ మీకు వస్తుంది, మీ ఛందస్సు మీకు వస్తుంది, మీ వ్యక్తిగతమైనటువంటి ఛందస్సు మీకే వస్తుంది, మీ లయ మీది. ఆ లయ వచ్చేంత వరకు మీరు గాయత్రి మంత్రాన్ని చేయాలి ప్రతిరోజు. ఆ లయ మీకు వచ్చిందో లేదో మీకు అర్థమవుతుంది, వినటానికి తెలుస్తుంది కదా లయబద్ధంగా వచ్చిందో లేదో. స్పీడ్గా చేస్తారా, నెమ్మదిగా చేస్తారా, మీ ఇష్టం. ఏమీ నియమాలు ఏం లేదు. ఇంత స్పీడ్గానే చేయొచ్చు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇష్టం. బిల్లుగా చేసావా, స్పీడ్గా చేసావా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ మాత్రం ఏంటి అంటే స్పష్టమైనటువంటి ఉచ్చారణ ఉండాలి. ప్రతి శబ్దము ఎంత స్పీడ్గా మీరు ఉచ్చారణ చేసినా ప్రతి అక్షరాన్ని మీరు స్పష్టంగా పలకగలగాలి. ఓం ఇంకా స్పీడ్గా చేయొచ్చు మీరు, కానీ అక్షరాన్ని నవలేకండి. ఆ స్పీడ్ ఎంతవరకు అంటే ఆ ప్రతి అక్షరము మీరు స్పష్టంగా ఉచ్చారణ చేసేంత వరకు మీరు ఎంత స్పీడ్గా చేసినా పర్వాలేదు. నిరంతరము అరగంటో గంటో ఎంతో అనుకున్న టైం వరకు చేస్తూ ఉండండి. టైం పెట్టుకోండి, అది మాల పెట్టుకోండి, మీ ఇష్టం. ఇంకా మాల కానీ ఆ టైం కానీ పూర్తి అయ్యేంత వరకు బ్రేక్ రానివ్వకండి, మధ్యలో లేవకండి. ఇది చేయండి. శ్వాస ముందు, శ్వాస తర్వాత మంత్రము. కానీ ఈ మంత్రము ఏమి చేస్తుందో గుర్తుంచుకోండి. మీరు మనం దేనికోసం చేస్తున్నామో ఇది మనకి గుర్తు ఉండకపోతే మళ్ళా మనసు ఎక్కడ ఉంటే ఏం లాభం? చాలాసార్లు టీవీ ముందు కూర్చొని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, టీవీ చూస్తూనే ఉంటారు, మనం మాట్లాడిస్తూ ఉంటాం, టీవీ అయిపోతుంది, ఏ ప్రోగ్రామ్ చేసామో మనకు తెలియదు, టీవీ అయిపోతుంది. అలా చేయకండి. గాయత్రి మంత్రోచ్చారణ మీరు చేస్తే సూర్యుడితో మీకు సంబంధం వస్తుంది అని అర్థం చేసుకోండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సంబంధం ఏర్పడుతుంది. అది శబ్ద తరంగాల యొక్క మ్యాజిక్. అది మీరేం చేస్తాం, 830 కిలోమీటర్స్ ఫ్రీక్వెన్సీ విజయవాడ స్టేషన్ మీరు పెట్టారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా విజయవాడ స్టేషనే వస్తుంది అక్కడ ఆ ఫ్రీక్వెన్సీలో. అలాగే ఈ శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీలో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ సంబంధము సూర్యుడితో ఏర్పడుతుంది. సూర్యుడితో సంబంధం ఏర్పడినప్పుడు మనం 3 అడుగుతున్నాం అక్కడి నుంచి: శక్తి, సంపద, సద్బుద్ధి.
ఇంకంటే శక్తి సంపద ఉండి సద్బుద్ధి లేకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి కనుక. అంచేత ఈ మూడు మనకి ఆ సూర్యుడి నుంచి కిందకి దిగుతున్నాయి అనే భావనతో ఈ గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే ఆ పులకింత ఉందే ఎంత అద్భుతమైనటువంటి శక్తితో మీకు సంబంధం ఏర్పడుతుందో అనేటటువంటి ఆ పులకింత కావాలి అక్కడ. ఆ ఆనందం లేకపోతే యాంత్రికంగా ఉంటే డ్రైగా ఉంటుంది, రిజల్ట్స్ రావు. కళ్ళమట నీళ్ళు వస్తే కానీ ఉంది ఆ క్షణంలో శుద్ధం కలక్కర్లేదు. డ్యాన్స్ చేయాలనుకుంటే డ్యాన్స్ చేయండి, ఆ టైంలో వస్తాయి అలాంటివన్నీ కూడా చాలా సహజమైనటువంటివి. కానీ మాస్టర్ డ్యాన్స్ చేయమన్నారు కదా అని డ్యాన్స్ చేయకండి. మీకు డ్యాన్స్ చేయాలని అనిపిస్తే చేయండి. ఆ క్షణంలో భావోద్రేకం నుంచి కళ్ళ ముందు నీళ్లు కారుతుంటే కారుతామండి, ఏమీ పర్వాలేదు. కంట్రోల్ నడుస్తున్నారు, నలుసు పడితే ఏం చేస్తున్నారు? ఒప్పుకోమ్మా, ప్రాక్టీస్ చేయాల్సిందే. మంత్రానికి వేరే కండిషన్ చెప్పండి. చేస్తే అప్పుడు కాకపోలేదు. ఆ కంప్యూటర్ ఉందేమో మీరు తను అడిగింది కనుక మంచిగా ఉంది. శ్వాస వేరు, మంత్రం వేరు. శ్వాస ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు శ్వాసనే ప్రాక్టీస్ చేయండి. మంత్రం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మంత్రమే ప్రాక్టీస్ చేయండి. కానీ చాలా మంది గురువులు మంత్రాన్ని శ్వాసని కలుపుతూ ఉంటారు, కలపవచ్చు. కానీ ముందు దీంట్లో ఉన్నటువంటి వైజ్ఞానికత అర్థం చేసుకుని మీరు ఎక్స్పర్ట్ అయిపోయాక కలుపుతారు. అంటే ఇది వేరు అది వేరుగానే చేసుకోండి. శ్వాస వేరుగా చేసుకోండి. శ్వాస చేసుకునేటప్పుడు లోతుగా నెమ్మదిగా ఊపిరి చెప్పుల నిండా గాలి తీసుకోండి, ఊపిరి చెప్పుల నిండా తీసుకున్నటువంటి గాలి పూర్తిగా వదలండి. ఇది వేరే భాగం. మంత్రజపం చేస్తున్నప్పుడు శ్వాస ఎలా ఉన్నా పర్వాలేదు, మీ ఇష్టం అది. కానీ మంత్రజపం అయిపోయిన తర్వాత మళ్ళా మీ నిత్యకృత్యాల్లో వచ్చినప్పుడు వీలైతే శ్వాసను మాత్రం ఇందాక నేను ఈ విధంగా చెప్పాను లోతుగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. జత శ్వాస ఈ వీలు పెట్టండి, మిల్లిమిల్లిగా అదే ఆశిస్తుంది. అంతేనా ఈ గాయత్రి మంత్రము రెండోది ఏం చెప్పుకున్నాను? శ్వాస. ఇది రెండూ కాకుండా మూడోది ఋషులు అందజేశారు మనకి. ఈ మూడు మీరు గుర్తుంచుకుంటే ఆధ్యాత్మిక జగత్తులో ఎన్ని మెట్లైనా మీరు ఎక్కవచ్చు. కంప్యూటర్స్ అనేటటువంటి ఒక చైనీస్ శాస్త్రజ్ఞుడు ఫిలాసఫర్ ఒక నాగబట్టాడు. 10,000 కిలోమీటర్లు మీరు నడవాలన్నా నడిచేది ఒక అడుగు అంటాడు. ఒక అడుగు తీస్తాం, ఒక అడుగు వేస్తాం, ఒక అడుగు తీస్తాం, ఒక అడుగు వేస్తాం. నడిచేది ఒక అడుగే, వెళ్ళేది మాత్రం ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఈ శ్వాస ఈ గాయత్రి మంత్రం మామూలు సాధకుల స్థాయి నుంచి మహర్షుల స్థాయి వరకు ఎదుర్కోవటానికి వీలుగా ఉంటూ మన నిత్య జీవితంలో రేపు కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తాం. మనం యజ్ఞాలు ఇంకా ఏం చేస్తాయా రేపు ఇక్కడ యజ్ఞాలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, పద్ధతులు సంస్కారాలు రెండు ఉన్నాయి. వాటి గురించి అర్థం చేసుకుని రేపు మనం యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ రెండింటిని ఉపయోగించుకుంటాం. మనం ఇప్పుడు మనం చూడలేదు ఏంటో యజ్ఞం ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకోండి. ప్రిన్సిపల్ ఫార్ములా అది మీకు తర్వాత అర్థమవుతే ఆ ఫార్ములాను మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఫార్ములా ఏంటి అంటే అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి వస్తువును వ్యక్త స్థితిలోకి తీసుకురావడానికి యజ్ఞాన్ని ఉపయోగించుకుంటాం. ఏదైనా సరే ఉపకారిష్ట యజ్ఞం చేసుకోవడం తప్పలేదు. పిల్లలు లేరు, పిల్లలు కావాలి. ఆ పిల్లలకు కావాల్సినటువంటి పాయసం కానీ ఆ పిల్లలకు కావాల్సినటువంటి హరిష్టాలను కానీ ప్రకృతిలో యజ్ఞం చేశాడు. అవ్యక్త స్థితిలోకి యజ్ఞ పురుషుడు ద్వారా బయటకు వస్తుందని దాన్ని పంచిపెట్టాడు. ద్రుపదుడికి ద్రోణాచార్యుడి మీద కోపం వచ్చింది, యజ్ఞం చేశాడు. ఏమైంది? యజ్ఞకుండం నుంచి ద్రోణాచార్యుడిని చంపగలిగేటటువంటి దుష్టద్యుమ్నుడు అనేటటువంటి కొడుకు మళ్ళా ద్రోణాచార్యుడి మీద పలుకు